ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో కూడుకొని ఉన్న కుటుంబములన్నీ క్షేమమని నమ్ముచున్నాను. కొలతలేని దేవుని యొక్క మహాకృప మీ మీద ఉండునట్లుగా మీ కొరకు, మీ కుటుంబముల కొరకు, మీ సమస్త కార్యముల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని భద్రపరచునుగాక. ప్రభునందు సంతోషించుడి. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశం, ఈ చిన్న ప్రసంగం మీ జీవితంలో ఈ దినమంతా నూతన బలమును అనుగ్రహిస్తుంది అనుటలో సందేహమే లేదు. ఈ సందేశము విన్న వెంటనే అనేకులు మీలో షేర్ చేస్తున్నారు, అనేకులకు మీ కామెంట్స్ పెడుతున్నారు. వాటిని విని మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇంకా ఏ గ్రూప్స్లో మీరు ఉన్నారో మర్చిపోకుండా ఆ గ్రూపులలోనికి వెళ్ళేటప్పుడు చూడండి. వారు దేవుని చేత మిమ్మును బట్టి ఆశీర్వదింపబడుదురు. ఈరోజు సందేశం ఏమిటి? రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్ముని గూర్చి మనము అనుదినము ధ్యానిస్తున్నాం, చదువుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్ముడే కదా మనల్ని నడిపిస్తున్నాడు. అనుదినము ఆయన స్వరమును వింటున్నాం. ఈ దినం పరిశుద్ధాత్ముడు మీకు చెప్పేటువంటి మాట చూడండి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మీ హృదయములో కుమ్మరింపబడేటప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆ అభిషేకం మిమ్ములను సిగ్గుపరచదు. అభిషేకమును నమ్మే కదా మీరు జీవిస్తున్నారు. నాకు డబ్బు ఎక్కువగా లేదు, జ్ఞానము లేదు, చదువు లేదు, తలాంతులు లేదు, అయితే నేను అభిషేకం పొంది ఉన్నాను. ఆ ఆయుధము అనునది మిమ్మలను చివరి వరకు భరిస్తుంది, మిమ్మల్ని సిగ్గుపరచకుండా నడిపిస్తుంది. కనుకనే ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఆ అభిషేకం నన్ను సిగ్గుపరచదు. మనుషుల ఎదుట తలదించుకొని ఈ లోకములో పలు ప్రాంతములలో బంధువుల ఎదుట, రక్త సంబంధికుల ఎదుట, ఇంకా విశ్వాసుల ఎదుట ఒక సందర్భములో మీరు తలదించుకున్నారా? ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి మాట, ఆ అభిషేకం మిమ్మలను సిగ్గుపరచదు, ఆ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. అదేంటది? పరిశుద్ధాత్మ ద్వారా మీలో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ, ఆ ప్రేమ, దేవుని ప్రేమ. కనుక గతకాలపు సిగ్గు పరిస్థితులను, గతకాలపు కృంగిపోయిన పరిస్థితులను మీరు త్రోసివేయండి. నన్ను సిగ్గుపరచని పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రమని చెప్పి ఆయనను స్తుతించి ప్రార్థించండి. ప్రభు కృపగా ఈ దినమును నడిపిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మంచి తండ్రి, ఈ ప్రార్థనా సమయముకై స్తోత్రం దేవా. రోమా 5:5 ప్రకారం మాలో కుమ్మరింపబడిన ఆ పరిశుద్ధాత్ముని యొక్క దైవికమైన ప్రేమ చేత మమ్మలను నింపారు. గనుక ఏదేదైతే మీ యొద్ద మేము నమ్మామో, మా బిడ్డల యొక్క భవిష్యత్తు, బిడ్డల యొక్క చదువు, బిడ్డల యొక్క వివాహము, బిడ్డల యొక్క కార్యములు, శరీర సంబంధమైన సౌఖ్యము, రాబడి, అప్పుల భారములో చిక్కుకొని తల్లడిల్లుతున్న నేను ఖచ్చితంగా అందులో నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడని, ఇలాగూ ఏ కార్యముల కొరకు మిమ్మలను ఆనుకొని ఉన్నారో ప్రభువా, ఖచ్చితముగా వారు సిగ్గుపరచబడరు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి కలిగిన ఇబ్బందులన్నిటిలో నుంచి తప్పించి రక్షించే దేవుడవు. మీ బిడ్డలను ఈ ఉదయకాలమందు బలపరిచినందుకు స్తోత్రం. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. అద్భుతములను తీసుకుని వచ్చే ఆ దేవుని యొక్క హస్తానికి మీ బిడ్డలను అప్పగించితేనయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేయబోతున్నారయ్యా. మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభు దయాళుడు. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఇందును బట్టి దేవుని రాజ్యం మిమ్మును బట్టి ఒక గొప్ప సంతోషం దేవుడిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.